హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఇమ్మంది రామారావు గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నిన్న మరి చంద్రబాబు నాయుడు గారు అఖండ విజయం సాధించింది చూస్తున్నాం. కూటమి అఖండ విజయం సాధించింది. దీని పట్ల ఎంతో మంది ప్రముఖులు అందరూ కూడా విషెస్ తెలియజేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారికి ట్విట్టర్ ద్వారా ఆయన డైరెక్ట్గా కలుస్తున్నారు, సోషల్ మీడియా ద్వారా వ్యక్తపరుస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా ట్వీట్ చేయడం మనం చూస్తున్నాం. ఎన్టీఆర్ గారు కూడా ట్వీట్ చేసేస్తారు, రామ్ చరణ్ గారు కూడా ట్వీట్ చేసేస్తారు. సో మరి ఎన్టీఆర్ గారి ట్వీట్ పట్ల చాలామంది ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అంటే మామూలుగా ట్వీట్ చేస్తూ ఉంటారు కానీ మరి మీ ఒపీనియన్స్? అంటే ఇక్కడ ఎవరు అంటే ఎన్టీఆర్ తెలుగుదేశం వాళ్ళ మామయ్య అని చెప్పుకోవడం కాదు, కానీ ప్రపంచవ్యాప్తంగా కూడా చంద్రబాబు నాయుడికి బాగా గ్రీటింగ్స్ చెప్పారు. ఇది చారిత్రాత్మకమైన విజయం అండి, చిన్న విజయం కాదు. ఎక్కడ 151, ఎక్కడ 11, లాస్ట్గా ఏమైందంటే అక్కడ 1 ఇక్కడ 1, మధ్యలో 5 పోయింది అంతే. యాజ్ ఇట్ ఈజ్గా సంఖ్య ఉంది. 5 తీసేస్తుంటే పాత ఫిగర్ ఏదో అదే ఉంటుంది, 151. ఇప్పుడు 5 లేదు, ఇప్పుడు 11. ఇప్పుడేం ఒక అంకె పోయింది అంతే. అందువలన అందరికీ కొంచెం తెలుసు కదా, ఈ మధ్యలో ఎన్ని విన్యాసాలు చేశారో అంతా తెలుసు. ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో తెలుగుదేశం ఊహించిన విజయం సాధించడం అయితే మనం మొదటి నుంచి చెప్పుకుంటున్నాం, సంవత్సరం నుంచి చెప్పుకుంటున్నాం. మన రెడ్డి ద్వారా తప్పకుండా తెలుగుదేశంలో ఉన్నటువంటి వాళ్ళ తాలూకు ఇంటెన్షన్ ఇది ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం చేసుకుంటున్నారని మనం చెప్పాం. అలాగే నిన్న మాట్లాడుతున్నప్పుడు వాళ్ళిద్దరూ ఏం మాట్లాడారంటే ప్రజలు గెలిచారు, ప్రజాస్వామ్యం గెలిచింది. అంటే వాళ్ళు ఏంటంటే మాకు ఈ పదవులు మాకు కాదు, కావాల్సింది ఆంధ్రప్రదేశ్ తాలూకు స్థితిని, వ్యవస్థను మళ్ళీ మార్చాలి, ఒక గార్డెన్ పెట్టాలనేటువంటి ఆలోచనతో వాళ్ళు మాట్లాడారు. మనం స్వాగతిద్దాం, దాంట్లో సందేహం లేదు. అయితే ఇక్కడ మనకి ఎన్టీఆర్ మాట్లాడడంలో ఏంటంటే ఆయన సంస్కారం అది. ఎంతైనా నందమూరి తారక రామారావు గారు పేరు తర్వాత ఏంటంటే ఆయన స్థాపించిన పార్టీ, తర్వాత కంప్లీట్గా అస్తావ్యస్తం అయిపోయినటువంటి తెలుగుదేశం పార్టీని మళ్ళీ ఒకసారి జెండా ఎగరేశారు కదా. అది అందరికీ ఆనందంగా ఉంటుంది. బహుశా జూనియర్ ఎన్టీఆర్కి ఇంకా ఆనందంగా ఉండవచ్చు. ఆ రూపేణా మన ట్వీట్ పెట్టడం చాలా ఎప్రిషియేట్ చేయవలసిన విషయం అన్నమాట. ఏదైనా అలాగే ఉండాలండి, కుటుంబం అందరూ ఒకటిగా ఉండాలి. ఉంటేనే అంటే బలం ఉంటుంది, ఐకమత్యం ఉంటే బలం ఉంటుంది అన్నమాట. తర్వాత ముఖ్యంగా ఏంటంటే వాళ్ళు తెలుగుదేశంలో అంటే రాజకీయాల్లో రమ్మని చెప్పినప్పుడు కూడా ఈయన రాకుండా ఈయన సినిమాల్లో సూపర్ స్టార్గా ఉన్నాడు కనుక లెట్ హిమ్ గో. ఆయన సినిమాలు ఉంటే వచ్చిన నష్టం ఏమిటి? ఆయన తాలూకు ప్రమేయం లేకుండా మీరు గెలవగలిగారు కదా, మరి ఆయన ఎందుకు డిస్టర్బ్ చేస్తారని మనం ప్రశ్నించాలి, అంతే కదా. అవసరం వచ్చినప్పుడు వస్తానని చెప్పాడు కదా ఆయన, తప్పకుండా అవసరం అయితే వస్తాడు. అవసరం రాకుంటే సమస్య పరిష్కారం అయిపోయింది. దానికి ఇద్దరినీ అభినందించారన్నమాట. ఈరోజు కొంచెం ఆయన కూడా ఊతం కదా, వాళ్ళ పార్టీ అంటే ఫోకస్లో ఉందంటే వాళ్ళ పార్టీ ఏంటంటే ఇంత శత్రువులను అధిగమించి వాళ్ళు సామ్రాజ్యాన్ని చేజిక్కించుకున్నారంటే తక్కువ ఆనందంగా ఉంటుంది. ఆనందంలో ట్వీట్ చేశాడు. మనం కూడా మనస్ఫూర్తిగా మనం, ఎందుకంటే ఈ ప్రేమ మనుషుల్ని కలుపుతుంది అన్నమాట. ప్రేమ ఉంటే ఇద్దరి మనసులో కూడా ఒక భావన ఏర్పడుతుంది, ఆ భావన ముందు కొనసాగుతుంది అన్నమాట. అంటే ఒకరి మీద ఒకరికి ప్రేమ ఏర్పడడానికి ముఖ్యంగా లోకేష్ ఆయన్ని పర్టికులర్గా పలకరించి ఆయనకి అభినందనలు చెప్పడం, ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. అందువల్ల మనం కూడా తప్పకుండా తారక్ని అభినందిద్దాం. అంతేకాకుండా తన తాలూ కెరీర్లో ఇంకా ఎంతో ఎదగవలసి ఉంది. తాతకు తగ్గ మనవుడుగా మారుతాడని మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం. ముఖ్యంగా దేవర సినిమా గురించి వింటున్నాను నేను. ఆ దేవర సినిమాలో ఎన్టీఆర్ అంటే పర్ఫార్మెన్సు ఎన్టీఆర్ ఒక నటశేఖరం అనేలాగా చెప్పుకుంటున్నారు. దాన్ని దేవర 2 కూడా చేస్తున్నారు. అందువల్ల ఈ సందర్భంగా ఎన్టీఆర్ తాలూకు అభిమానులకి, ఎన్టీఆర్ గారికి మనం హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెప్పుకుందాం. రామ్ చరణ్ గారు కూడా ట్వీట్ చేయడం చూస్తున్నాం సార్. అలాగే ఎన్టీఆర్ గారు పవన్ కళ్యాణ్ గారు కూడా అభినందించడం చూస్తున్నాం. సో అభినందనల వెల్లువలైతే వరుసపెట్టి రావడం చూస్తున్నాం. అలాగే పవన్ కళ్యాణ్కి కూడా ఆయన గ్రీటింగ్ చెప్పుకోవడంలో ఆయన సాటి నటుడుగా, అందరూ నటులే కదా, ఆ నటుడు అంటే నటుడుగా తారక్ గర్విస్తాడు,
అంత మంచి నటుడు, అంత ఉన్న అమాంగ్ ద ఫోర్లో ఆయన ఒకడు ఉన్నాడు కదా, ఆయన ప్రత్యేకించి ట్వీట్ చేసినందుకు పవన్ కళ్యాణ్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతారన్నమాట. దిస్ ఈజ్ ఆల్ గుడ్. అంతా మంచి జరుగుతున్నప్పుడు అందరూ ఆనందించారు, మనం కూడా ఆనందించాం. సార్ ఇప్పుడు దేవరా సినిమా గురించి మీరు చెప్పారు, అలాగే దేవరా సినిమా పార్ట్ 2 కంటే ముందు ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో సినిమా రాబోతుందని అంటున్నారు. అంటే ఆ సినిమా షూటింగ్ ముందు జరుగుతుందని అంటున్నారు, నిజమేనా సార్? అంటే ప్రశాంత్ నీల్ కూడా చాలా కాలం వెయిట్ చేశారు కదా. అవును. ప్రశాంత్ నీల్తోనే మొదటి సినిమా చేద్దాం అనుకున్నాడు. ప్రశాంత్ నీల్ చెప్పినటువంటి కథ నచ్చలేదు ఆయనకి. ఎందుకంటే ఎలా కాదు, ఇండిపెండెంట్ హీరోగా, సోలో హీరోగా, అంటే నటుడుగా మంచి పేరు వచ్చే సినిమా చేద్దాం అనుకున్నాడు. అంతలోనే కొరటాల శివ చెప్పిన కథ బాగా నచ్చింది. నచ్చబట్టి ఆయన టేకప్ చేశారన్నమాట. ఇందులో అవుట్ అండ్ అవుట్ ఓన్లీ హీరో ఓరియంటెడ్ సినిమా కనుక నచ్చింది, అది స్టార్ట్ చేశాడు. మరి ప్రశాంత్ నీళ్ళు ఎంతకాలం ప్రొడ్యూసర్ని తన దగ్గర పెట్టుకుంటాడు. సరే, అది ఆ వర్క్ ప్యాచ్ వర్క్ జరుగుతుంటుంది, మనం కూడా చేద్దాం అంటే. ఇది ఈ సినిమా దేవర సినిమాలో మాత్రం మెజారిటీ 3/4 అయిపోయింది. దాన్నే 2 పార్ట్లు వేస్తారు, ప్యాచ్ వర్క్ ఏదో తర్వాత చేస్తారన్నమాట. అందుకని ప్రశాంత్ మన దేవర సినిమా ఎప్పుడో అయిపోయింది. అంటే మార్కెటింగ్ హైప్ తీసుకురావడం కోసం, మంచి రిలీజ్ డేట్ ప్లాన్ చేయడం కోసం ఆగారు. కానీ ఇప్పుడు ఈలోగా ఆయన ప్రొడ్యూసర్లతో కూర్చొని ఏమి లేకుంటే ఖాళీగా ఉండలేడు కదా, ఇది కూడా స్టార్ట్ చేద్దామని ఆలోచనతో. అప్పుడు రామ్ చరణ్ కూడా 2 సినిమాలు చేస్తున్నాడు, చిరంజీవి కూడా 2 సినిమాలు చేస్తున్నాడు, ఈవెన్ ప్రభాస్ కూడా 2 సినిమాలు చేస్తున్నాడు. ఒకే సినిమా చేసింది ఎవరంటే ఇప్పుడు మహేష్ బాబు. అందువల్ల డెఫినెట్గా వీళ్ళంతా పెద్ద పెద్ద కెరీర్లు కదండి. 75 కోట్లు 100 కోట్లు అంటే చిన్న విషయం. అందువల్ల వాళ్ళకి అది ఆ ప్లానింగ్ అది ఉంటుంది. ఆ ప్లానింగ్ మీద, ఆ ప్లానింగ్తో పాటు మరి సాటి నటుడిని అభినందించడం ఆయన తాలూకు బాధ్యతగా కూడా ఫీల్ అయి ఉంటాడు. సరే, ఎన్టీఆర్ గారు ట్వీట్ విషయానికి వస్తే, అంటే మనం చూసాం ఎన్టీఆర్ గారు ట్వీట్ చేశారు చంద్రబాబు నాయుడు గారికి కంగ్రాట్స్ చెప్తూ. అంతకుముందు లోకేష్ గారు కూడా ఎన్టీఆర్ గారి బర్త్డేకి విషెస్ చెప్పడం మనం చూసాం. మామూలుగా బయట సోషల్ మీడియాలో వీళ్ళ మధ్య, కుటుంబాల మధ్య వివాదాలు ఉన్నాయి, అటువంటివి ఉన్నాయని చెప్పేసి మాట్లాడుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఈ 2 ట్వీట్లు చూసుకుంటే ఆ వివాదాలు పెద్దగా ఏమీ లేదు, మామూలుగా ఫ్యామిలీలో ఉండాల్సిన వివాదాలే మళ్ళీ ఒకటైపోతారనుకోవచ్చా సార్? అదేనండి, మీ కుటుంబంలో ఉన్న వివాదాలు తాటాకు మంటలు అంటే అన్నమాట. తాటాకు చూడటం మంట అలా గుప్పుని వెలుగుతుంది అన్నమాట. ఆ మంట ఎప్పుడు చల్లారిపోతుంది. అంటే ఈ కుటుంబంలో ఉన్నటువంటి ఇట్లాంటి ఏవైనా కొంచెం చిలిపి తగాదాలన్నీ కూడా సమసిపోతాయండి. ఇప్పుడు ఎందుకు, ఫర్ ఎగ్జాంపుల్ పిఠాపురంలో వర్మ మన పవన్ కళ్యాణ్ వెళ్ళేసరికి ఎలా ఉండేవాడు, ఎన్నో ట్రోల్ చేశారు ఆయన మీద, ఎన్నో యాంటీగా రాశారు. కానీ ఇప్పుడు వర్మ ఏమంటున్నాడు, పవన్ కళ్యాణ్ గారిని చూసి నేర్చుకోవాలి, ఇప్పుడు నాకు 2 అధ్యక్షులు అని గర్వంగా చెప్పుకుంటున్నాడు కదా. నాకు 2 అధ్యక్షులు, పవన్ కళ్యాణ్, మన నారా చంద్రబాబు నాయుడు. తర్వాత పవన్ కళ్యాణ్ మమ్మల్ని ఎలా చూసుకుంటారంటే, ఎలా చూసుకోండి, గుండెల్లో పెట్టి చూసుకుంటాడు అన్నాడు. అంత మంచి మాట అన్నమాట. అంటే చెప్పింది 10 రోజులు కలిసిన తర్వాత వాళ్ళ మనసు వీళ్ళ మనసు తెలుసుకున్న తర్వాత మార్పు వస్తుంది. అప్పుడు మీరు ఎవరో నాకు తెలియాలంటే మీతో 4 రోజులు నేను పని చేసినట్టయితే ఈ సోఫా ఇది అనుకుంటాం కదా. అందువల్ల డెఫినెట్గా ఈ ఫ్యామిలీ మధ్యన ఉన్నటువంటి అంతర్గత కలహాలు మాసిపోవడానికి 2 కారణాలు. ఒకటి, లోకేష్ బాబు చంద్రబాబు ఏంటంటే కుటుంబ సభ్యులందరినీ బాగా చూసుకోవాలి, అదొకటి. 2, ఆయన ఇప్పుడు ఎక్కడే అప్పుడు రేపు పొద్దున్న ఆయన చంద్రబాబు నాయుడు అనుమతించినట్టయితే ఎన్డీఏ కన్వీనర్గా ఉండమని చెప్తున్నాడు. ఆయన ఆ స్థితిలో ఉన్నాడు. బహుశా ఇక ముఖ్యమంత్రి బాధ్యతలన్నీ కూడా చూసుకొని ఈయన ఏదో ఉప ముఖ్యమంత్రిగా చేద్దామన్న ఆలోచనతో ఉన్నారు. తాజాగా తెలిసిన సమాచారం. చంద్రబాబు నాయుడు కూడా ఆ నోటంటే ఆ మాట అన్నాడు, ఉప ముఖ్యమంత్రి. అంటే ముఖ్యమంత్రి అంటే ఇక ఇంతకుముందు అలాంటి ముఖ్యమంత్రి కాదట. ఇప్పుడు తెలంగాణలో ఉప ముఖ్యమంత్రి ఎలాగున్నాడో ఆయన తాలూకు కార్యక్రమాల్లో అన్నిట్లో కూడా సగభాగం ఉప ముఖ్యమంత్రి. అంటే రియల్గా ముఖ్యమంత్రి, డిప్యూటీ ముఖ్యమంత్రి ఆ స్థాయిలో ఉంచడం కోసం కూడా సిద్ధంగా ఉన్నాడు. ఇక్కడ చెప్పేది ఏంటంటే చంద్రబాబు నాయుడు కూడా మోనోపలి మానుకొని చాలా పాజిటివ్ యాంగిల్లో వెళ్తున్నాడు. ఈ పాజిటివ్ యాంగిల్లో వెళ్ళేవాడు కుటుంబ సభ్యుల పట్ల కూడా అదే ప్రేమ, అభిమానం